పరమ మంగళకరమైన నామాల్లో శివనామం ఒకటి. ప్రతిరోజు రాత్రి శివుణ్ణి 11 సార్లు తలుచుకుని నిద్రపోవాలి అని, అలా శివుణ్ణి తలుస్తూ నిద్రపోవటం వలన ప్రతి రాత్రి శివరాత్రి అవుతుందని చెప్తారు పెద్దలు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి. అందువలన పరమశివుని తిథి అని కూడా అంటారు. నెలకు 2 సార్లు త్రయోదశి తిథి వస్తుంది, శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశి తిథినే కృష్ణపక్ష శివరాత్రి లేదా మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది. ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివపూజకు ఎంత విశిష్టమో, అలా ఒక నెలలో వచ్చే మాస శివరాత్రి అటువంటిదే. ఈ రోజున మహాశివరాత్రి లాగానే శివారాధనలు, శివాభిషేకాలు, బిల్వపత్రి పూజలు, శివాలయ సందర్శనాలు, భజనలు, ఉపవాసాలు, జాగరణలు ఉంటాయి. ఆరాధనలో ఎటువంటి తేడా ఉండదు. అయితే రోజు చేసే ఉపాసన కన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత ఎక్కువగా ఉంటుంది. కనుక మహాశివరాత్రి లాగానే మాసశివరాత్రి ఆరాధన కూడా అంతే ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు పెద్దలు.